చేద్దాం ముచ్చట్లు షురు. హోష్ని ఇదేం కథరో, హోష్ని గిదేం కథరో, ఇదేం రాజ్యం రో. కరెంటు లేదు అని అన్నందుకు నిన్ను జైల్లో ఎత్తాననుడేందొల్ల, కరెంట్ ఎందుకు పోతున్నది అని అడిగినందుకు కరెంట్ ఎందుకు పోతుంది అని అంటావా, నీ పని చెప్తావు అని గదిరిచుడేందొల్ల. కరెంటు గురించి మాట్లాడితే ఈ కేసులు పెట్టుడేందో, ఉల్టా దబాయించుడేందో, బెదరగొట్టుడేందో. అసలు కరెంట్ ఆఫీసులకు పోలీసు ఏం సంబంధమో ఏందో ఏమోనోళ్ళ ఏమి సమజైతలేదు. అసలు ఈ నడమ పోలీసోళ్ళు కరెంటు పనులు కూడా చేస్తాన్రా. ఇదేమి రాజకీయమో, ఇదేం ప్రభుత్వమో, ఇగో గిట్లనే కన్ఫ్యూజ్ అవుతున్నారు వాళ్ళ చాలా మంది. అసలు ఏమైందో క్లియర్ కట్గా చెప్తా, మంచిగా నుండ్రి. ఈడ తప్పేవాళ్ళదో మీరే చెప్పుండ్రి గంతే. ప్రజాపాలన ప్రజాపాలన ఎవలన్నా మాట్లాడొచ్చు, ఏమన్నా అడగొచ్చు, పనిచేయని సర్కారును నడి రోడ్డు మీద నిలబెట్టొచ్చు అని మన సీఎం రేవంత్ సారు వారు ఏమని చెప్పిండోళ్ళ ఫస్ట్లా. కానీ ఇప్పుడు ఎట్లున్నది, ప్రజాపాలన కాదు కదా, ఎవలన్నా ప్రభుత్వాన్ని అడిగితే చాలు డైరెక్ట్ పోలీసు వాళ్ళే దర్శనమిచ్చి కేసులు పెట్టి ఎఫ్ఐఆర్లు కూడా రాత్తాండ్రు. గవాయి కావాలన్నా చెప్తా. ఈ షెయి పార్టీ వచ్చిన కాడికెళ్ళి కరెంటు కష్టాలు ఎట్లున్నాయో నేను సపరేట్గా చెప్పవలసిన పని లేదు కదా. మీరు కూడా చూస్తూనే ఉన్నారు. ఎప్పుడు పోతుందో, ఎప్పుడు ఉంటుందో, మళ్ళీ ఎప్పుడు వస్తుందో ఆ కరెంట్ ఆఫీసర్లకు కూడా తెలుస్తలేదు. అట్లా అయిపోయింది కథ. జనాలు కూడా రోడ్ల మీదకి వస్తున్నారు, సబ్ స్టేషన్ల కాడ ధర్నాలు కూడా ఎత్తాండ్రు. అంతెందుకొల్లా, వాళ్ళు వీళ్ళు అని కాదు, స్వయాన కాంగ్రెస్ లీడర్లు కూడా కరెంటు తోటి తక్లీఫులు పడతాండ్రు. ఆగో జీవన్ రెడ్డి సారు మొన్న ఏదో ప్రభుత్వ కార్యక్రమంలో ఉన్నప్పుడు కరెంటు పోతే ఇగో గిట్ల గాలి ఉప్పుకుంటాండు. ఇక లేటెస్ట్గా కూడా ఏమైందో చూడుండ్రి. జగిత్యాల జెడ్పీ మీటింగ్లా కరెంట్ ఆఫీసరు సత్యనారాయణ సారు ఓ దిక్కు ఉపన్యాసం దంచుతనే ఉన్నాడు. కరెంటు మంచిగిస్తున్నాము, మస్తిస్తున్నాము, తక్లీఫులు ఎవ్వరు పడతలేరు అని ఇట్లా చెప్పుకొస్తున్నాడు. కానీ అంతల్నే కరెంటు పోయింది. అందరి ముందు సారు నవ్వుల పాలయ్యిండు. అగ చూడురిగా. అయితే కరెంట్ ఎందుకు పోయిందయ్యా అని అంటే దానికి తొండ కారణమంట. తొండ చేయబట్టే కరెంటు పోతుంది అని చెప్తుండ్రు. చూసినవా, లాస్ట్కు అటు ఇటు పోయి తొండ మీదకి వచ్చింది కథ. మొత్తానికి మన తెలంగాణలో తొండలు కూడా తొడగొట్టి మరి కరెంటు తీస్తున్నాయి అన్నట్టు. అంతే కదా, ఇంకేం అడుగుతాం, ఇంకేం చెప్తాం. ఇక ఇప్పుడు అసలు ముచ్చట్లకు వద్దాం. అయితే కృతిక అనే అక్క హైదరాబాద్లో తాపకోపారి కరెంటు పోతుంది ఏంది సారు, గంటల కమానము గిట్లా చేయవచ్చునా అని ట్విట్టర్లో నిలదీసింది గంతే. ఇక కరెంట్ ఆఫీసర్లకు కోపం బాగా వచ్చింది. డైరెక్ట్ ఆ కృతిక ఇంటికి పోయి వార్నింగే ఇచ్చిర్రు. ఆమె ఇంటిని చుట్టుముట్టి మెసేజ్ను డిలీట్ చెయ్యి అని బెదరగొట్టిరట. ఇదే ముచ్చట మల్లో మల్కా కృతిక ట్వీట్ చేసింది. ఇట్లా చేయొచ్చునా కరెంట్ ఆఫీసర్లు, గట్ల బెదిరియొచ్చునా అని మల్లో మెసేజ్ పెట్టింది. ఇక ఈ మెసేజ్ చూసి రేవతి అనే ఇలేకరి కూడా కృతికకు జరిగిన అన్యాయం మీద ప్రశ్నించింది. ఇదేం ప్రజాపాలన అని కడికి పాడేసింది. ఒక విలేకరి గిట్ల కరెంటు మీద ప్రభుత్వం మీద అడిగినప్పుడు ఏమైందో చెప్పాలి కదా. కానీ ఈడ జోకు చూడుండ్రి, నడిమిట్ల పోలీసు వాళ్ళు వచ్చిర్రు. గట్ల అయింది. ఎవలాళ్ళు ఒకసారి వివరాలు అంతా ఎప్పు అని అనుకుంటా ఆమెకు మెసేజ్ చేసిర్రు పోలీసు వాళ్ళు. కాదల్లా లెక్కకైతే కరెంట్ వాళ్ళన్నా మాట్లాడాలి, లేకుంటే ప్రభుత్వం అన్నా ఏదో ఒకటి చెప్పాలి. కానీ ఈ పోలీసు వాళ్ళకు ఏం పనోళ్ళ ఈ కరెంటు దాంట్లో, అవునా కాదా? అంటే ఇది ఒక రకంగా పోలీసు వాళ్ళను అడ్డం పెట్టి బెదిరించుడు అన్నట్టేనా? ఇక రాష్ట్రంలో ఉన్న ఇలేకర్లు మేధావులు అందరూ రేవతక్కకు హిమ్మతిచ్చిర్రు. మన రామన్న కూడా గిదేం తరీకా అని అనుకుంటా పోలీసు వాళ్ళను నిలదీసిండు. ఏమన్నంటే కోపం కానీ కరెంట్ ఎందుకు పోతుంది అని అడగా పాపమానోళ్ళ ఇదెక్కడ అన్యాయం అని నిలదీసినందుకు కేసులు పెడతారా? అంటే ఎవ్వరు ఏం మాట్లాడొద్దు, ఏం అడగద్దు అన్నట్టేనా ఏంది? ఇదెక్కడి రాజ్యం, ఇదేం తరీకా? ఇట్లా ఎన్నడన్నా చూసినామా మనం అని జనాలు గరమైతాన్రు. ప్రియాతి ప్రియమైన తార, నీ సేవలు అమోఘం, నీ మంచితనం మాకు ఆదర్శం, నీ నవ్వు మాకు ఆనందం, నీ పనితనం అపూర్వం. నీ గురించి చెప్పడానికి నా దగ్గర మాటలు లేవు. నీ గొప్పతనం గురించి ఎంత చెప్పినా తక్కువే. అందరికీ తలలో నాలుక లెక్క ఉన్న నువ్వు నడిచిన బాటలోనే మేము నడుస్తాం. నీ ఆశయాలు సాధిస్తాం. ఇన్నేళ్లు సేవలు చేసిన నీకు బొచ్చడు శనార్థులు చెప్తున్నాం.
నీ శేష జీవితం సుఖ సంతోషాలతోని శాంతి సౌభాగ్యాలతోని కలకలలాడాలని మనసుపూర్తిగా కోరుకుంటూ నీకు పదవీ విరమణ శుభాకాంక్షలు చెప్తున్నా. సప్పట్లు సప్పట్లు. ఏందబ్బా మల్లీశ్వరి ఎందుకు ఇట్లా భాష మాట్లాడుతున్నది? ఇంతకు ఎవరు రిటైర్డ్ అవుతాన్రు, ఎవరి శేష జీవితం గడుపుతున్నారు అని అంటారా? ఎవరో చూయిస్తా, మీరు కూడా రాన్రోల్లా ఆ రిటైర్మెంట్ కార్యానికి. ఇక నౌకర్కి వెళ్ళి రిటైర్ అవుతున్న తారాను స్టేజ్ మీదకి పిలవవలసిందిగా కోరుతున్నామహో. తారా వచ్చింది, అందరూ సప్పట్లు కొట్టుర్రి. అగో పోలీసు పెద్ద సార్ కూడా ఉన్నాడు కదా, మెడల పూలదండలేసి శాల్వ కప్పి సన్మానం చేసిండు. ముచ్చటేంటిదయ్యా అంటే ఆదిలాబాద్ జిల్లాల ఇగో ఈ కుక్కనేనోళ్ళ రిటైర్డ్ అవుతుంది. దీని పేరు తారా. పోలీసోళ్ళ తానా పనిచేస్తుంది. డాగ్ స్వాడ్ అంటారు చూడు, ఆగా డాగ్ స్వాడే గిది. ఈ తారా కొలువులకొచ్చి 12 ఏళ్ళు అవుతున్నదల్లా. మస్తు బందోబస్తులు చేసింది. భూమిలో పాతి పెట్టిన బాంబులను బయటికి తీసింది. పెద్ద పెద్ద అధికారిక కార్యక్రమాలల్లా అందరికంటే ముందుగానే వచ్చి స్టేజీలను చెకింగ్ చేసింది. ఇట్లా పోలీసోళ్లకు సాయంగా సిన్సియర్ గా డ్యూటీ చేసిందల్లా. ఇక ఎవ్వలైనా గానీ ఏదో ఒక నాడు డ్యూటీలకు వెళ్ళి దిగిపోవాల్సిందే కదా. ఇక ఈ తారా కూడా రిటైర్డ్ అయింది. కష్టం నష్టం అనుకోకుండా చెప్పిన పనల్లా వేసి పోలీసోళ్లకు మస్తు ఫాయిదా చేసినందుకు దీని రిటైర్మెంట్ కార్యం కూడా పోలీసోళ్ళు పెద్దగా చేసిర్రు. జిల్లా ఎస్పీ గౌస్ సార్ కూడా వచ్చి ఈ తారాకు శనార్థులు చెప్పి ఇగో ఇట్లా సన్మానం చేసిండోల్లా. నిజంగా ఇంతమంది మనసులు గెలుచుకున్న ఈ తారా చాలా గ్రేట్ కదా. అందుకే దీని శేష జీవితం సుఖంగా ఉండాలని, రందులు రప్పలు లేకుండా నలుగురికి మంచి చెప్పుకుంటూ గడపాలని మనం కూడా కోరుకుందాం. ఏమంటారు? అవు కానీ ఈ నడమ అంతా ఆన్లైన్ కథనే అయింది కదా నొల్ల. ఏది తీసుకోవాలనన్నా ఫోన్ దియ్యా ఆర్డర్ పెట్టా గిదే కథ అవుతుంది అన్నట్టు. ఎప్పుడు మరిచిన వల్ల మీకు మొన్న మా చింతగింజల శిరీష కొత్త ఫోన్ ఆర్డర్ చేస్తే ఆ ఆన్లైన్ ఓడు ఇట్లా పెద్ద పార్సల్ కట్టి పంపిండట. వాని చేతులు ఇరిగిపోను. లేకుంటే ఏందోల్లా పైసలు ఏమన్నా పుక్కిడికి వస్తున్నాయా? ఫోన్ ఆర్డర్ చేస్తే ఇటుక పెడలు పంపుడేంది అని అనుకున్నా. కానీ గీ ముచ్చట చూసినాక ఇటుక పెడలే నయం పటు అని కూడా అనిపించింది. మీకు కూడా గట్లనే అనిపిస్తుంది ఈ ముచ్చట చూస్తురా అంటే. మరి ఇంకెందుకు లేటు, ఇక చూసేయండి జల్దిన. ఈ నడుమ ఎవ్వరిని చూడు ఆన్లైన్లోనే షాపింగ్ చేస్తాండ్రు కదా. బట్టలు కొనాలనన్నా, బిర్యానీ తినాలనన్నా అంతా ఆన్లైనే అయిపోయాయి. అయితే కర్ణాటక రాష్ట్రం సర్జాపూర్లా ఏదో కంట్రోలర్ని అమెజాన్లో ఆర్డర్ పెట్టిండోళ్ళ ఒక మహానుభావుడు. పెట్టినట్లు వచ్చింది అనుకో, నేనెందుకు ఈ ముచ్చట చెప్తా మీకు కదా. వాళ్ళు ఒకటి ఆర్డర్ పెడితే డబ్బాలనేమో ఇంకొకటి వచ్చింది. ఆ ఇంకోటి ఏంటిది అని అంటారా? ఇగో ఇదే, అది కనబడుతున్నదా? తాసుపాము. సచ్చినంరా దేవా అని అనుకున్నారు కదా. ఇక దీన్ని సీల్ తీసినాక కాదా మరి పామును ఇట్లా చూస్తుంటే నాకే గజ్జు అంటున్నది. మరి కాదోల్లా ఈ ఆర్డర్ పార్సల్ కట్టినోడు కండ్లు నెత్తి మీద పెట్టుకున్నాడా లేకుంటే వేరే ఖయాల్లో ఉన్నాడా? అసలు ఏం కడుతున్నాము, ఏం పార్సల్ చేస్తాన్నాము, గాయంత సోయి లేకుంటే ఎట్లా? లెక్కకైతే ఆన్లైన్ ఆర్డర్లు అంటే అప్పుడప్పుడు రాళ్ళత్తాయి. ఇట్లా ఇటుక పెడ్డలు పెట్టి మస్కా కొట్టేది. కానీ ఆ మోసగాళ్ళు ఇంకా అప్డేట్ అయినట్టున్నది. డైరెక్ట్ పామునే పార్సల్ కట్టి పంపిర్రు.
వాళ్ళ చిన్న మెదడు చితికి పోను. ఇంకా నయము ఆ పాము టేపు కంటుకున్నదంట, లేకుంటే కథ ఏమవు కదా. ఎందుకన్నా మంచిది ఈ పార్సల్ ఇప్పేటప్పుడు జర జాగ్రత్తనుల్లా. వానాకాలంలో వానలు, ఎండాకాలంలో ఎండలు, చలికాలంలో చలి ఎంత కామనో బీహారు రాష్ట్రంలో బ్రిడ్జులు కూలుడు కూడా అంతే కామన్ వల్ల. కాకపోతే ఇప్పటిదాకా పాతబడ్డ బ్రిడ్జులల్లా కట్టి కొన్నేళ్ళైన బ్రిడ్జులు కూలినాయి. ఇక ఇప్పుడు కట్టి ఓపెనింగ్ రిబ్బన్ కూడా కత్తిరియకుండానే కూలిందల్లా ఒక కొత్త బ్రిడ్జి. చూడుండ్రి కళ్ళ ముంగటనే ఎట్లా కూలిందో. ఆగో बगरा नदी का पुल चला गया, देखिए आवाज भी नहीं। देखिए यहाँ पे क्या हो गया. సుషిరా, ఇదేదో గ్రాఫిక్స్ తోని తయారు చేసిన సినిమా సీన్లు కావుల్లో ఒరిజినల్ గా బ్రిడ్జి గుళ్ళ రియల్ సీన్లే. బీహార్ ఆరారియా జిల్లాల బాక్రా నది మీద కట్టిన కొత్త బ్రిడ్జ్ ఇది. ఇంకా ఇనాగ్రేషన్ కూడా కాలేదట. అగో పోరగాలు సల్లగుండా బ్రిడ్జ్ ఎట్లుందో చూద్దామని పోయిర్రో, కూలిపోతుందని ముందే సమజైందో గాని ఫోన్లు పట్టుకొని సెల్ఫీ వీడియోలు ఫోటోలు గుంజి సోషల్ మీడియాలో పెట్టి चला गया पुल. बगरा नदी का पुल चला गया, देखिए आवाज भी नहीं. देखिए यहाँ पे क्या हो गया. మరి ఉష్కల సిమెంట్ ఏమైనా కలిపిరో మొత్తం బూడిదే నింపిరో. ఆగో బొమ్మ బ్రిడ్జ్ లెక్క ఎట్లా కూలిందో చూడు. అసలు ఇట్లా బీహార్లో బ్రిడ్జులు కూలుడు కొత్తేం కాదు. ఏడాది 2 నెలలనే 3-4 బ్రిడ్జులు కూలిపోయినాయి. కాకపోతే ఇప్పుడు కూలిందల్లా ఓపెనింగ్ కన్నా కాకపోవడం చిత్రం. అంటే ఆ కాంట్రాక్టర్ ఎవరో గాని వాని పనితనానికి మొక్కవలసిందే పో. నయ్యం ఇంకా ఓపెనింగ్ చేసేందుకు కొబ్బరికాయ దాని మీదనే కొడితే కొట్టినోళ్ళ మీదనే కుప్ప కూలుతుండే కావచ్చు. నేనెందుకు భద్రం కావాలని ముందే కూలి మంది ప్రాణాలు కాపాడిందా బ్రిడ్జి సల్లగుండా. चला गया पुल. ఈ తాగుబోతులకు నా వాడేత్తు ఒకటా రెండా. తాగుబోతుల గురించి ఎంత చెప్పినా ఎన్ని చెప్పినా తక్కువనేనొల్ల. తాగినాక ఏం చేస్తారో ఎవరికి తెలియదు. తాగిన మత్తుల వాళ్ళ మాటే వాళ్లకు శాసనం. వాళ్ళ కంటికి కనిపించేదే అందరూ నమ్మాలి, లేకపోతే కడమోళ్ళను ఉల్టా తాగుబోతులు అనుకుంటారు. అగో గీడ చూడుండ్రి, సేమ్ గిదే కథ అయింది చూడురి. మనము రోజు ఒక తాగుబోతుని చూస్తూనే ఉన్నాం. ఇంట్లో ఎన్ని చెప్పినా తాగుడు మాత్రం అస్సలు మారరు. మరి దేనికి పనికొచ్చేది కాదు, అక్కడికి వచ్చేది కాదు. మరి ఎందుకు తాగుతారో తెలియదు గాని సోయి లేకుండా తాగుతారులా. తాగిన తర్వాత వాళ్ళ లలిత కళలన్నీ చూపిస్తుంటారు, రకరకాల విన్యాసాలు చేస్తుంటారు. మరి ఎందుకో ఏమో ఇంత కూడా అర్థమే కాదు. కృష్ణా జిల్లా మచిలీపట్నం దావఖాన్లా కుక్కను తీసుకొచ్చి పిల్ల అని చెప్పి దీనికి ఏమైందో చూడుండ్రి అనుకుంటా గలను మస్తు సతాయించిండు ఒక తాగుబోతుడు.
ఒరే నాయనా నీ చేతులున్నది కుక్కరా పిల్లి కాదు. అవు డాక్టరు మీరు తాగినట్టున్నారు, అందుకే మీకు కుక్కకి పిల్లికి తేడా తెలుస్తలేదని తాగబోతే అంటుండు. ఒరే నాయనా జంతువులను చూసి దావకన వేరే ఉంటదిరా, గన్లకు తీసుకోవా అంటే కూడా ఇంటలేడు. లేదు లేదు మీకు చూడరాదు అనుకుంటా మస్తు సతాయించిండు గల్లను. గాడిన పనిచేసే సెక్యూరిటీని పిలిపించి తాగుబోతును గేటు బయటకు పంపించిండ్రు. అందరినీ ఇదిగో దొక్కాడిచ్చేసి నాడిచ్చేసి ఇదిగో అలాగే ఉంటాను. అరే బాబు ఇది కుక్క కదా పిల్లిరా. పిల్లి ఇక్కడ ఇంతమంది ఏమంటారు? ఏందో ఏమి తాగుబోతులు సొయ్యి లేకుండా తాగుడేందో గాని ఇంత కూడా అర్థమే అయితలేదు. కుక్కకు పిల్లికి తేడా తెలియకుండా తాగిండంటే తాగుబోతుల సంఘం ప్రెసిడెంట్ అయి ఉండాలేడు. ఇవన్నట్టు అయ్యాలటి ముచ్చట్లు. మళ్ళీ రేపు వస్తుంది కదా మీ మల్లీశ్వరి, అప్పుడు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లతో కలుస్తుంది. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండు టీ న్యూస్. నేనుంటా మరి. నమస్తే.